రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో 200 మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశాము. తిరుపతిలో ఏదైతే తిరుపతి జిల్లా రేణిగుంటలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో ఏదైతే రేణిగుంటలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుకు అనూహ్యమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఒక కార్డియాలజీ డాక్టర్ దగ్గర ఓపీ తీసుకోవాలంటే 5 నుంచి 1000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈసీజీ, బీపీ లాంటి టెస్టింగ్స్కు మరో 1000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో వీటన్నిటినీ డాక్టర్ యుగంధర్ వెంకటసాయి ఆసుపత్రి ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా ఇక్కడ సుమారు ఇప్పటి వరకు 100 మందికి పైగా ఉచితంగా అందించారు. మనతో డాక్టర్ యుగంధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపుకి మీరు సహకారం అందించినందుకు ఎలా నడుస్తుంది సార్ క్యాంప్? బాగా జరుగుతుందండి. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఇట్లా బిగ్ టీవీ వాళ్ళు ఈ విధంగా మరిన్ని క్యాంపులు పెట్టి ప్రజలకు మరింత చేరువవ్వాలని, మా డాక్టర్ సేవలు కూడా బాగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సార్, మీరు ఒక సీనియర్ కార్డియాలజిస్ట్గా ఈ మధ్య కాలంలో విపరీతంగా ఏదైతే హార్ట్ అటాక్స్ చిన్నపిల్లలకు, అంటే 10th క్లాస్ పిల్లలకు, 8th క్లాస్ పిల్లల నుంచి మధ్యతరగతి వారికి, మధ్య వయస్కులకి ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణాలు ఏముంటాయి? ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అంటే ఇంతకుముందున్న ఇది దైనందిక జీవితంలో చాలా మార్పులు రావడం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న యువతరంలో, మధ్య వయస్కులలో మోస్ట్లీ ఎక్కువగా ఈ స్ట్రెస్ అన్నమాట, ఒత్తిడి, మానసిక ఒత్తిడి కావచ్చు, శారీరక ఒత్తిడి కావచ్చు. ఏ విధంగా దీనివల్ల ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ వారు అంటే మిగిలిన వివిధ జబ్బులకు గురి అయ్యేదానికి ఆస్కారం ఉందండి. ముఖ్యంగా ఈ షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షను, ఇవన్నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే మేము లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం అన్నమాట. ఇవి ఏంటంటే ఒత్తిడి వల్ల ఎక్కువ అవుతాయి. వీటి వల్ల ఏంటంటే దీంతోపాటు చెడు అలవాట్లు లైక్ అంటే స్మోకింగ్, ఆల్కహాలు, ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే శారీరక శ్రమ లేకపోవడం. అంతా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ టైప్లో జనాలందరూ ఏమంటారు, కౌచ్ బౌండెడ్, అయితే ఇంట్లోనే కూర్చొని ఉండడము, ఈ విధంగా శారీరక శ్రమ తగ్గిపోవడము, ఈ వివిధ కారణాల వల్ల మనము ఈ ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్స్ అనేది, గుండె జబ్బులు అనేటివి చాలా కామన్గా మనం చూస్తున్నాం అన్నమాట. చిన్నపిల్లలు మరీ బ్లడ్ క్లాట్ కావడం ఇలాంటివి ఏమి ఉండవు కదా, ఎందుకు వారికి? చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల్లో ఉండదు మనకు హార్ట్ అటాక్. చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, కానీ దానికి కవసాకి డిసీజ్ అంటాం, అది కొద్దిగా డిఫరెంట్ అనమాట. అది ముఖ్యంగా 20 years, 30 years వీళ్ళల్లో ఇది ఎక్కువ కామన్. మెయిన్గా ఏంటంటే కొద్దిగా ఈ ఒత్తిడి ప్లస్ మెయిన్గా స్మోకింగ్. సార్, మీరు ప్రాక్టీస్ ప్రారంభించిన రోజుల్లో ఆఫ్టర్ 50, 60 అలాంటి ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చేది, కానీ ఇప్పుడు 30 నుంచి 25 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి గల కారణాలు జంక్ ఫుడ్ ఇవన్నీ అంటున్నారు. ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే ఒత్తిడిని దూరం చేసుకోవాలి, ప్లస్ ఫుడ్, మెయిన్గా ఫుడ్ రెగ్యులేషన్ ఉండాలి. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్లో రకరకాల కెమికల్స్, తర్వాత ఎక్కువ ఆయిల్ వాడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే రక్తంలో ఈ కొలెస్ట్రాల్స్ ఇవి ఎక్కువ అవడము, వీటి వల్ల మనకు ఈ గుండె జబ్బులనే ఎక్కువ వస్తూ ఉంటుంది. అది కాకుండా ఈ స్మోకింగ్, ఇది ముఖ్యంగా ఈ ధూమపానం, స్మోకింగ్ వల్ల చాలా దుష్పరిమాణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే భవిష్యత్తులో అంటే ఈ మనం గుండెపోటు లేదా హార్ట్ అటాక్లు వీటిని తగ్గించేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. సరే, ఈ నాన్ వెజ్ తినాలని ఒక వర్గం చెప్తుంది, అంటే ప్రోటీన్స్ ఫుడ్ అదేను మన మధ్యతరగతి కానీ కింది స్థాయి వాళ్ళకి నాన్ వెజ్ తినడం వల్ల ఇలాంటి రోగాలు, హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? ఈ నాన్ వెజ్ అంటే మనకు మెయిన్గా మటన్ ప్రోడక్ట్స్, అంటే ఈ జంతువుల కొవ్వులో కూడా కొద్దిగా ఈ మెయిన్గా మటన్, వీటిల్లో ఎక్కువ ఈ కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అవి ఎక్కువ తినకుండా కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది. మిగిలిన అంటే చికెన్ అని, ఎగ్స్ అని ఇట్లాంటివి కొన్ని తీసుకోవచ్చు, అంటే నాన్ లీన్ మీట్ అని అంటాము. అవి తీసుకుంటే మనకు ఈ అంటే గుండె జబ్బులు వచ్చేది తక్కువ ఆస్కారం ఉంటుంది. అది ప్రోటీన్గా ఉపయోగపడుతుంది, ప్లస్ జబ్బు రాకుండా కూడా తక్కువ ఇది ఉంటుంది అన్నమాట, లెస్ ప్రోన్. థ్యాంక్ యూ సార్. మరిన్ని క్యాంప్స్కి మీరు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం. ఏదైతే డాక్టర్ యుగంధర్ బిగ్ టీవీ చేస్తున్న ప్రయత్నాలను చాలా అభినందించారు. దీంతోపాటు భవిష్యత్తులో మరిన్ని క్యాంప్స్కు తాను సహకారిగా ఉంటానని చెప్పడమే కాకుండా, మరోవైపు ఎందుకు చిన్న వయస్కుల్లో ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, దీనికి కారణం ఏమిటంటూ కూడా పూర్తి స్థాయిలో విశదీకరించాడు. ముఖ్యమైన ఆహారపు అలవాట్లతో పాటు ప్రతిరోజు శారీరక శ్రమ, ఏదైతే వాకింగ్ కానీ ఇతర శారీరక శ్రమ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రోగాలు బారిన పడరని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.
For more videos like this, subscribe Big TV channel.